ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ముఖ్యంగా యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. బాధ్యతాయుతమైన పొజిషన్స్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారిని, వారి టీమును ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభువా ట్రస్ట్ బోర్డు చైర్మన్ యేసుదాస్ అంకుల్ను ప్రభువా, వారి టీమును కూడా ప్రభువా మీరు ఆశీర్వదించమని వేడుకొంటూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రతి విభాగమును ఆశీర్వదించండి, డీకన్స్ను ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా తండ్రి సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడుచున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉండమని వేడుకొంచున్నాము. దేవుడు కలిగిన వారు పొందు ఆశీర్వాదములను ప్రతి ఒక్కరూ పొందుకొని తండ్రి ప్రభువా, వారు మేలు చేయుటలోను సత్కార్యములు చేయుటలోను తండ్రి నిస్వార్థముగా నిష్పక్షపాతముగా ముందుకు సాగుగలుగుటకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడగలుగుటకు మీ యొక్క కృప చూపించమని వేడుకొంచున్నాము. అలాగే ఈ యొక్క సంఘమునకు కాపరిగా ఉన్న పాస్టర్ గారిని ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకొనండి. ఇప్పుడు వాక్యం అందించనయ్యుండగా తండ్రి ఆ బిడ్డతో తండ్రి మీరు ఉండండి. మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును ఆ బిడ్డకు దయచేయండి ప్రభువా. మేము వినవలసిన వాక్యము మేము వినగలుగుటకు, మాకు కావలసిన గ్రహించే మనసును, వినగలిగిన చెవులను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. దాని ద్వారా వచ్చు ఆత్మీయ ఆహారమును మేము తిని తృప్తి పొందగలుగుటకు కృప చూపించమని వేడుకొంచున్నాము. సహాయం అందించండి. అలాగే పాస్టమ్మ గారిని కూడా కాపాడండి. కావలసిన స్వస్థతను దయచేయమని వేడుకొంచు ఉన్నాము తండ్రి ప్రభువా. ముఖ్యంగా తండ్రి ప్రభువా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను కూడా ప్రభువా మీరు ఆదరించమని వేడుకొంచున్నాము. అలాగే ఝాన్సీ తండ్రి డెలివరీ అవ్వబోచు ఉండగా తండ్రి నార్మల్ డెలివరీ అవ్వగలుగుటకు ప్రభువా ఆ బిడ్డకు కావాల్సిన సహాయం అందించండి. మీరే ఆ బిడ్డతో కూడా ఉండి కావాల్సిన ధైర్యమును దయచేయమని వేడుకొంచున్నాము. కృప చూపించండి ప్రభువా తండ్రి. ఇంకా దేశ నాయకుల కొరకు తండ్రి, దేశమును పరిపాలిస్తున్న రూలర్స్ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. వారందరూ కూడా నిస్వార్థముగా సేవ చేయుటలో తండ్రి మీరే వారికి కావలసిన నడిపింపును సహాయమును అందించమని వేడుకొంచున్నాము. గ్రామీణ తండ్రి ప్లేసెస్లో ప్రభువా జరుగుతున్న సేవ అంతటిని ప్రభువా మీరు ప్రతిఫల దీవెనలతో కృమ్మరించమని వేడుకొంచున్నాము. వారు చేయించిన సేవను మీరు జ్ఞాపకం చేసుకొనండి. అలాగే మిషనరీస్ ఎంతోమంది ప్రభువా వారు తండ్రి ప్రయాసపడుతూ ఉన్నారు ప్రభువా మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి. ఆ యొక్క ప్రయాసను ప్రభువా మీరే తండ్రి చూచి తండ్రి ఆశీర్వాదములతో నింపమని తండ్రి ఫలించేవారుగా వారు ఉండగలుగుటకు మీ యొక్క కృప చూపించమని వేడుకొంచున్నాము. సహాయం దయచేయండి. అలాగే ఈ యొక్క సంఘమునకు కావలసిన అవసరతలన్నీ మీరు ఎరుగున్న దేవుడవు. ప్రతి అవసరతను తీర్చమని వేడుకొంచున్నాము. అవసరతలు తీర్చుటకు తండ్రి కుటుంబములను లేవనెత్తమని, సహాయం చేసే మనస్సును తండ్రి మీరు వారికి దయచేయమని వేడుకొంచు ఉన్నాము తండ్రి. ముఖ్యంగా ప్రభువా తండ్రి ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలన్నిటి కొరకు మీకు స్తోత్రములు తండ్రి. స్త్రీలను ప్రభువా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. ఎన్నో రంగాలలో ప్రభువా స్త్రీలు ఎన్నో సాధించి ఉంటున్నారు తండ్రి. వారందరి కొరకు మీకు స్తోత్రములు. ఇంకా డిస్కరేజ్మెంట్స్ తోటి డిసప్పాయింట్మెంట్స్తో ఉన్న బిడ్డలందరితో కూడా మీరు ఉండండి తండ్రి. మీ యొక్క సేవ చేస్తున్న బిడ్డలందరితో మీరు ఉండండి తండ్రి. తండ్రి ప్రకటించే సైన్యముగా స్త్రీలందరినీ మీరు లేవనెత్తుతూ ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రములు. వాక్యం అందిస్తున్న బిడ్డలతో మీరు ఉంటూ ఉన్నారు, మీకు స్తోత్రములు తండ్రి. తండ్రి వాగ్దానములతో హెచ్చరిస్తున్న బిడ్డల కొరకు మీకు స్తోత్రములు తండ్రి. ఒకరినొకరు హెచ్చరిస్తూ బుద్ధి చెప్పుకుంటూ తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తికి పాటుపడుచున్న ప్రతి స్త్రీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి కావలసిన సహాయం అందించండి. మా తల్లుల కొరకు మీకు స్తోత్రములు తండ్రి. మా అక్క చెల్లెళ్ళ కొరకు మీకు స్తోత్రములు. అలాగే తండ్రి ముఖ్యంగా బైబిల్లో ఉన్న స్త్రీలందరి కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. సిలువను వెంబడించిన వారి కొరకు మీకు స్తోత్రములు తండ్రి. పునరుద్ధాన దినమున మీతో మాట్లాడిన వారి కొరకు మీకు స్తోత్రములు. ఈ పునరుద్ధాన దినమున మీరు కూడా తండ్రి మీ యొక్క వాక్యముతో మాతో మాట్లాడమని వేడుకొంచు ఉన్నాము. సహాయం అందించండి. స్త్రీలుగా చేస్తున్న ప్రతి సేవను ప్రభువా మీరే ప్రతిఫల దీవెనలతో కృమ్మరించమని వేడుకొంచున్నాము. ఈ సంఘ కార్యక్రమములన్నిటినీ మీ చేతికి అప్పచెప్తూ ఉన్నాము. ఈ సంఘము కొరకు పాటుపడుచున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా పేరు పేరున ఆశీర్వదించి నడిపించండి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అందరినీ
పేరు పేరు వలసిన ఆశీర్వదించండి. వారికి ఉన్న అనారోగ్యముల నుంచి వారిని దూరపరచండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి దూరపరచండి. సహాయం అందించమని వేడుకొంచు. ఇప్పుడు జరగబోతున్న కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి మీ యొక్క సన్నిధిని ప్రతి బిడ్డతో కూడా మీరు ఉంచి ఆత్మాభిషేకముతో ప్రతి ఒక్కరిని నింపమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. మరి ఈ సమయంలో శర్మల వార్పు కీర్తన మనం పాడుకుందాం. మనం ఇక లెంట్ డేస్లో ఉంటూ ఉన్నాం. చాలామంది మరి దినాలు ప్రత్యేకంగా పాటిస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 332 కీర్తన అపరాధిని యేసయ్య అనే పాటను మనందరూ కూడా అదేవిధంగా కూర్చుని వైర్ వారిని అనుసరించి మనం పాడుకుందాము. అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా. సిలువకు నిన్ను నే కొట్టితిని, పులువాలతో చేరితిని. కలుషంబులకు మోపితిని, దోషుండనేను ప్రభువా. కలుషంబులకు మోపితిని, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా. ప్రకాలో మల్లెపు పోటు రక్కున పొడిచితిని నేనే. దిక్కిని బాధించితిని, మక్కువ చూపితివయ్యా. దిక్కిని బాధించితిని, మక్కువ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా. ముల్లాతో కిరీటము నలిని శిరమున నిడితి. నా వల్ల నేరా మాయే చల్లాని దయగల తండ్రి. నా వల్ల నేరా మాయే చల్లాని దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా
కృప చూపి బ్రోవయ్యా. సింధీతి రక్తము నాకై పొందినదే బలచేత. నిందలు పెట్టితినయ్యో సందేహమేలనయ్యా. నిందలు పెట్టితినయ్యో సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా మోక్షము చూపితివయ్యా. అక్షయ భాగ్యమునియా మోక్షము చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. నింపవించకై నీ కృపలో అపరాధములను క్షమించు. నింపవించకై నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. ఈ సమయంలో మరి సంఘ ప్రకటనలు మనం విందాం. మరి మన సంఘ సెక్రటరీ మేకల భాస్కర్ గారు ముందుకు వచ్చి ఈ వారంలో జరగబోయే కార్యక్రమాల్ని ప్రకటిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తివంతమైన నామమునకు మహిమ కలుగును గాక. గడిచిన ఫిబ్రవరి మాసమంతా మనల్ని కాచి కాపాడి తన రెక్కల నీళ్ళలో మరి ఈ యొక్క మొదటి ఆదివారము మార్చి మాసంలో మనలందరినీ మరి తోడుకొని వచ్చి దేవుడు మరి ఆరాధనలో పాల్గొనే భాగ్యం దయచేసేందుకు ఆయన స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామ శుభం తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయండి. దయచేసి ప్రార్థించి గమనించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ఈనాటి ఈ ఆరాధనలో వాక్య పరిచర్య చేయవారు రెవరెండ్ జఫన్యా పీటర్ గారు, మన పాస్టర్ గారు. అనంతరం జరిగే యూత్ ఫెలోషిప్లో డివోషన్లో నడిపించేవారు శ్రీ ఎన్జే జేమ్స్ గారు, మన అడ్వైజరీ కమిటీ మెంబర్. 9/3/2021 మంగళవారం సాయంత్రం 6 గంటలకు మెన్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరి బైబిల్ స్టడీ ఆన్లైన్లో ఉంటుంది 6 గంటలకు. మరి కీర్తనల గ్రంథము 14వ కీర్తన మీద అధ్యయనం జరుగుతుంది. మరి మనమందరం కూడా ఈ కార్యక్రమంలో ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసి మరి ఈ కీర్తనల గ్రంథంలోని పారమార్థిక సత్యాలను మనం అందరం గ్రహించాల్సిందిగా కోరుచున్నాను. 11/3/2021 గురువారం ఉదయం 10 గంటలకు ప్రేయర్ అండ్ హాస్పిటల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మరి సంఘ విజ్ఞాపన ప్రార్థన జరుగుతాయండి. దానికి ముందుగా ప్రే ఫర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మన పాస్టర్ గారు ప్రతి వారం ఒక దేశం గురించి మనల్ని ప్రార్థన నడిపిస్తున్నారు. ఈ వారం మరి ఇండోనేషియా దేశం గురించి మన పాస్టర్ గారు తెలియజేస్తారు. మరి ఈ కార్యక్రమం కూడా ఎంతో ఆసక్తికరంగా ఎంతో మరి ప్రేయర్ఫుల్గా జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమం కూడా పార్టిసిపేట్ చేద్దాము. ముఖ్యంగా ప్రేయర్ వారియర్స్, ఐ రిక్వెస్ట్ ద ప్రేయర్ వారియర్స్ టు పార్టిసిపేట్ ఎఫెక్టివ్లీ టు హ్యావ్ మోర్ రిజల్ట్స్ ఫర్ అవర్ చర్చ్. 12/3/2021 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చర్చ్ బైబిల్ స్టడీ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి మనం అధ్యయనం చేస్తున్నాము. ప్రస్తుతం 13వ అధ్యాయం ఆఖరి చాప్టర్. ఇది హెబ్రీయులకు రాసిన గ్రంథం ఆఖరి చాప్టర్లో మరి అధ్యయనం జరుగుతుంది. మొన్నటి దినాన
13వ అధ్యాయం 3వ వచనం మీద మన పాస్టర్ గారు మరి ఒకే వచనం తీసుకుని ఆయన దాన్ని అంత చక్కగా వివరించడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పాల్ వాజ్ ఇన్ జైల్, రోమా సామ్రాజ్యం జైల్లో ఉన్న పౌలు గారి గురించి, ఆ జైలు యొక్క పరిస్థితులు, అక్కడ ఎన్ని రకాల జైల్స్ ఉంటాయి అనే దాని మీద, అలాగే వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ బిన్ జైల్డ్ అనే దాని మీద, అలాగే ఎవరు కష్టాల్లో ఉన్నారో సంఘంగా వ్యక్తిగతంగా కూడా మనం ఏ విధంగా సహాయం చేయాలి, జైల్లో ఉన్న వారిని కూడా మనం బంధింపబడిన వారు, జైల్లో ఉన్నవారు కనుక బంధకాల్లో ఉన్నవారిని వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ దేర్ సఫరింగ్స్ అండ్ హౌ టు హెల్ప్ దెమ్ అనేది వారు చక్కగా వివరించారు. ఒకే ఒక వచనం మీద మరి మనమందరం కూడా పాస్టర్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. 14/3/2021 ఉదయం 10 గంటల యథావిధిగా తెలుగు ఆరాధన మన సంఘంలో జరుగుతుంది. మరి ఈ ఆరాధనలో వాక్య పరిచర్య చేయవారు రెవరెండ్ జఫన్యా పెట్టగారు మన పాస్టర్ గారు. అనంతరం మరి యూత్ ఫెలోషిప్ కూడా ఉంటుందండి. నిన్నటి దినాన మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి స్త్రీలందరూ మరి ఉమెన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ శ్రీమతి జి సునీల బాబుజ్యా గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. స్త్రీలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. పర్హాప్స్ ఆఫ్టర్ 1 year దే మెట్ టుగెదర్. 7/3/2020 లాస్ట్ టైం స్త్రీలందరూ సమావేశమయ్యారు ఇదే సందర్భంగా. మరి ఇదే సందర్భంగా మళ్ళీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న మరి చక్కగా మరి స్త్రీలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో వక్తగా డాక్టర్ మిసెస్ సుధా ఫిలిప్ గారు మరి మంచి సందేశాన్ని అందించారు. వారికి సంఘపక్షంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇండియా యూత్ ఫర్ క్రీస్త్ అనే కార్యక్రమము మన ఈ నెల 18 నుంచి 20 వరకు 3 రోజులు మరి ఒక మంచి రిట్రీట్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దానిలో మన పాస్టర్ గారు కూడా ఒక ఫ్యాకల్టీగా ఉంటారు. మొన్న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో 24వ తారీఖున జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో మరి 4 మన సంఘం తరఫున వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది, 4 యూత్ మెంబర్స్. అలాగే మన పాస్టర్ గారికి కూడా మరి పర్మిషన్ వాజ్ అకార్డెడ్ టు అటెండ్ యాజ్ ఫ్యాకల్టీ ఇన్ దిస్ ప్రోగ్రామ్. కాబట్టి మనం వీ ఫీల్ హోమ్లీ. యూత్ మరి ముందుకు వచ్చి మన పాస్టర్ గారిని కానీ అలాగే యూత్ డైరెక్టర్ వి విజయ్ కుమార్ గారిని సంప్రదించి మరి వారి పేర్లు ఇస్తే ముందుగా మరి ఈ పేర్లు వారికి పంపిస్తాము. దయచేసి యూత్ మరి ముందుకు వచ్చి, ఇది ఎంతో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాము. మరి చాలా చక్కగా డివైడ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. నన్ను సంప్రదిస్తే కానీ లేకపోతే విజయ్ కుమార్ని పాస్టర్ గారు కానీ సంప్రదిస్తే డీటెయిల్స్ అని చెప్తాము. 4 యూత్కి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 4 పేర్లు ఇవ్వాల్సిందిగా. వీలైతే ఈరోజు మరి ఐ రిక్వెస్ట్ ద యూత్ డైరెక్టర్ టు టేక్ ఇనిషియేటివ్ టుడే అండ్ ఫైనలైజ్ ద నేమ్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద పాస్టర్. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మన సంఘ శ్రేయోభిలాషులు మల్లెల సుగుణయ్య గారు మన సంఘ కార్యక్రమాల్లో మరి ఎంతో ఆసక్తికరంగా వారు పాల్గొంటూ ఉన్నారు కనుక వారు ముందుకు వచ్చి ఈ యొక్క వాక్య భాగం చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1-11 వచనాలు. సంఘస్థులందరికీ, సంఘ కాపరి గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శుభనామంలో నా యొక్క వందనములు. ఇవ్వబడిన వాక్యము యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనము చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన యొక్క మనుషుడు కనబడను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు
ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పెను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కాడా అనేది. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనేది. వాడైతే నేనే అనెను. వారు నీ కనులు ఎలాగూ తెరవబడనని వాని నడగగా, వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కనుల మీద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కొమ్మని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తినను. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట మనం విందాం. మరి సండే స్కూల్ స్టూడెంట్స్ రిచల్ సుహాసిని, బేబీ రిచల్ సుహాసిని, మన ప్రదీప్ ప్రవళిక వారి యొక్క కుమార్తె, మన శ్యాంప్రసాద్ గారి యొక్క గ్రాండ్ డాటర్, ఆ కుమార్తె ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం హార్వెస్ట్ ఫెస్టివల్ ఆ టైంలో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పాకెట్ మనీ అంతా కూడా ఆ గ్యాదర్ చేసే సంఘానికి ఎవ్రీ ఇయర్ మరి ఆ కుమార్తె దాచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆ కుమార్తె ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుంది. Good morning. Praise the Lord. My name is Richie Swasni. I am going to sing Kondalalo Loyalalo. Kondalalo Loyalalo Adavulalo Edavulalo Kondalalo Loyalalo Adavulalo Edavulalo నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వేతివయ్యా, నా కొండని వేసయ్యా, అండని వేతివయ్యా, నా కొండని వేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరుతునయ్యా, నిన్నే గణపరుతునయ్యా, నన్ను బలపరుతునయ్యా, నిన్నే గణపరుతునయ్యా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ. చక్కటి పాట పాడి వినిపించిన బేబీ రిచల్ సుహాసిని ప్రత్యేక అభినందిస్తున్నాం. మరి తల్లిదండ్రులు ప్రదీప్ ప్రవళిక వారు కూడా కుమార్తెను ఆ విధంగా మరి సిద్ధపరుస్తున్నందుకు కూడా తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అభినందిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఇది ప్రైజ్ అండ్ వర్షిప్ టైం, స్తుతి ఆరాధన. దయచేసి మనందరూ కూడా లేచి నిలబడి కొంతసేపు దేవుని మన స్తుతి ఆరాధనలో గడుపుదాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మన కోయర్ డైరెక్టర్ డాక్టర్ పిజేడి కుమార్ గారు నడిపిస్తారు. అందరూ కూడా లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం కలుగును గాక. గడిచిన దినములు గడిచిన మాసంలో దేవుడు మనం కాచి కాపాడి ఈ యొక్క మార్చి మాసంలో ప్రవేశపెట్టి సజీవులుగా ఉంచి ఆరోగ్యంగా ఉంచి దేవుడు మనకి ఇచ్చిన అన్ని కృపలను బట్టి దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అందరం కలిసి మనకు తెలిసిన కీర్తన దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదని కీర్తన పాడదాము. ఇది అందరూ కలిసి పాడవలసిన సమయం కనుక వారి మీద ఆధారపడకుండా మీరు కూడా కలిసి పాడి పర్సనల్గా దేవుని స్తుతించాలని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. వాటికన్నీ పేరును పెట్టుచున్నవాడని. వాటికన్నీ పేరును పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే ఇతియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే విధియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు
చేత పడుకున్నాము. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనము రాగునా చేసి ఏ జనము రాగునా చేసి దేవునికి స్తోత్రము గానము చేయుటై మనమందరము స్తుతి గానము చేయుటై ఆలకించండి ధ్యానపూర్వకంగా 49వ కీర్తన స్తుతి ఆరాధన కీర్తన పాడుతూ ప్రభుత్వం స్తుతిద్దాం. రవికోటి తేజుడా స్తోత్రార్హుడవు నీవే, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి ఆరాధన నీకే. రవికోటి తేజుడా స్తోత్రార్హుడవు స్తుతి సింహాసనాసీనుడా, నీతి సూర్యుడా నీకే స్తుతి మహిమా, నిర్మలాత్ముడా నీకే స్తుతి ఘనత, నీతి సూర్యుడా నీకే స్తుతి మహిమా, నిర్మలాత్ముడా. అందరు చేతులెత్తి ఆరాధన పడదాము. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధ్య దైవమా, ఆరాధన స్తుతి ఆరాధన నా యేసు రాజా. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధ్య దైవమా, ఆరాధన స్తుతి ఆరాధన నా యేసు రాజా. స్తుతి ఆరాధన నీకే. రవికోటి తేజుడా స్తోత్రార్హుడవు నీవే, స్తుతి సింహాసనాసీనుడా, నీతి సూర్యుడా నీకే స్తుతి మహిమా, నిర్మలాత్ముడా నీకే స్తుతి ఘనత. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధ్య దైవమా, ఆరాధన స్తుతి ఆరాధన నా యేసు రాజా, నా యేసు రాజా, నా యేసు రాజా. ప్రభువా, నీ వాక్యం కొరకై వందనాలు. వినటానికి సిద్ధపడుచు కేవలం నీ వాక్యానికి విధేయపడటానికి సహాయం చేయండి.
యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లోగా మేరే బారే మే క్యా సోచతే అంటారు కదా, లోగ్ మేరే బారే మే క్యా సోచతే, నా గురించి ఏమనుకుంటారు సార్, ప్రజలు నా గురించి ఏమనుకుంటారు అన్నది మనం వింటుంటాం కదా. వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ అనే మాట. ఈ యొక్క అభిప్రాయం కలిగి ఉండడం తప్పేం కాదు. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవడం తప్పేం కాదు. ఎవరన్నా నా గురించి ఏమన్నా అన్నా కూడా వినటం తప్పేం కాదు. ఎందుకంటే యేసు ప్రభువే ఈ ప్రశ్న అడిగాడు, జ్ఞాపకం ఉందా? ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. దేవాది దేవుడైన దేవుడు యేసుక్రీస్తుకు ఎవరేమనుకుంటే పెద్ద కుచి పరకనై పడతాయి, ఏమి తేడా ఏమి ఉండదు. అయినా కూడా ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అనే మాట. తర్వాత మళ్ళీ, ప్రభా నీ గురించి ఎలా అనుకుంటున్నారు, అలాగనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, మీరు ఒక ప్రవక్త అంట, మీరు ఏలియా ప్రవక్త అంట, ఇర్మియా ప్రవక్త అంట, ఓకే మీరేమనుకుంటున్నారు కూడా అడిగాడు కదా. మరి మీరేమనుకుంటున్నారు, వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ అనే మాట. ఈరోజు నేను మాట్లాడే అంశము అభిప్రాయాలు అనే అంశం. ఒపీనియన్, యువర్ ఒపీనియన్ ప్లీజ్, యువర్ అభిప్రాయం ప్లీజ్ అంటాం కదా. మనందరం కూడా రకరకాల సందర్భాల్లో మన యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తాం. అది ఎవరన్నా సరే, ఆ వ్యక్తితో మనకు సంబంధాలు లేకపోయినా కూడా ఆ వ్యక్తి గురించి మనం కొన్ని అభిప్రాయాలు చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫుట్బాల్ ప్లేయరు, ఆ వ్యక్తితో మనకు పరిచయం లేకపోయినా ఆయన గురించి మన అభిప్రాయాలు చెప్పుకుంటాం. సరిగా ఫుట్బాల్ ఆడలేదు, గోలు కొట్టలేదు, లేక పలానా క్రికెట్ ప్లేయర్ సరిగా ఆడలేదు, బౌలింగ్ చేయలేదు, లేక పలానా వ్యక్తి సరిగా మాట్లాడలేదు, లేదా పాస్టర్ గారు సరిగా ప్రసంగం చేయలేదు, లేక ఎక్కువ మాట్లాడేశాడు, తక్కువ మాట్లాడేశాడు అంటూ రకరకాల అభిప్రాయాలు మనం అందరం కలిగి ఉంటాము. ఈ యొక్క అభిప్రాయాలు ఇవి న్యాచురల్ అన్నమాట, మనకి ఇది ఉంటుంది. మళ్ళీ నేను చెప్పినట్టుగా అభిప్రాయాల దగ్గరికి వస్తే, నేను ఆది కాండం దగ్గరికి వెళ్ళాను. లెట్ us గో టు ది ఆరిజిన్స్. అభిప్రాయాలు ఎక్కడ మొదలైనవి అన్న మాటకు వస్తే, ఆదాము హవ్వలు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత దేవుడు వారిని ఎన్కౌంటర్ చేశాడు. ఎన్కౌంటర్ చేసినప్పుడు 9వ వచనం 3:9లో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విని దిగంబరిగా ఉంటినని. తర్వాత 11, అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అన్నప్పుడు, నువ్వు ఆ పండు తిన్నావా అంటే, అందుకు ఆదాము, నాతో నుండుటకు నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ ఫలము కొన్ని నాకియగా నేను తింటిని. అడిగిన ప్రశ్న ఏంటి? మళ్ళీ చూడండి, అడిగిన ప్రశ్న ఏంటి? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటిరా కాదు, ప్లూరల్ కాదు. అదంతా నీ సంగతి. నిన్ను అడుగుతున్నాను, నిన్ను అడిగాను, నీవు చెప్పాలి అన్నప్పుడు, అందుకు ఆదాము 12, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు. ఇక్కడ జవాబా అభిప్రాయమా? జవాబు ఉంది, అభిప్రాయం కూడా ఉంది. ఎవరి మీద? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటే, నువ్వు నాకు పెళ్లి చేశావు కాబట్టి నేను ఈ పెళ్ళి వల్ల, ఈ స్త్రీ వల్ల నేను ఇలాగ అయిపోయాను, ఆ స్త్రీ నాకు పండు పెడితే నేను తినేశాను అంటూ జవాబిస్తున్నాడు. ఒపీనియన్ కూడా చెప్తున్నాడు, తన అభిప్రాయం. అంటే ఇదంతా కూడా ఎవరంటే కారకులు ఎవరు? నాతో నుండుటకు నీవిచ్చిన. కాబట్టి నా ఒపీనియన్ నీ గురించి ఏంటంటే, బహుశా ఆదామంటున్నాడు, నాకు అనవసరంగా పెళ్లి చేసావు దేవుడా అన్నట్టుగా ఉంది.
నీవిచ్చావు కదా, నేనేం కోరుకోలే. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని నేను చెప్పలే, నువ్వే ఇచ్చావు. లుక్ ఎట్ దిస్, హీఈస్ నాట్ గివింగ్ అన్ ఆన్సర్, హీఈస్ గివింగ్ అన్ ఒపీనియన్ అబౌట్ గాడ్. ఒపీనియన్ అన్నది అక్కడే మొదలవుతుంది. ఇంకా తర్వాత ఏం చెప్పాడు చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. మళ్ళీ ఇదేంటి, జవాబా అభిప్రాయమా? రెండు కూడా ఉన్నాయి. సర్పము, ఈ సర్పముని ఎవరు చేశారు? ఎవరు చేశారు? కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడా నీవు చేసిన ఈ స్త్రీ, మళ్ళీ స్త్రీ అంటుంది నీవు చేసిన ఈ సర్పం. సో బ్లేమ్ గేమ్ ఎవరి మీద? అల్టిమేట్లీ ఎవరికి అసలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? అంతా నీవే ప్రాబ్లం. హియర్ ఈజ్ అన్ ఆన్సర్ విత్ ఒపీనియన్. ఇదంతా ప్రభా నువ్వు చేశావు అని అక్కడ మనం చూస్తాం. అభిప్రాయం అన్నది అక్కడి నుంచే మొదలైంది. ఆది కాండంలో మనం అభిప్రాయాలు ఎన్నో చూస్తాం. అక్కడి నుంచి మానవుడు, సాతానుడు వచ్చి మరి వారిని శోధించినప్పుడు వారికి ఒక అభిప్రాయం కలిగించాడు. ఏంటంటే, మీరు కానీ ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవుళ్ళు అయిపోతారు, మీకు అన్నీ బాగా ఉంటాయి, మీకు దేవునితో ఇక సంబంధమే లేదు, దేవునితో ఏం పెట్టుకోవద్దు అంటూ తన అభిప్రాయాన్ని వీళ్ళ నెత్తిన నూరితే వీళ్ళు అది నమ్మేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి. ఈరోజు మనము అభిప్రాయాల గురించి మాట్లాడుకుందాం. అభిప్రాయాలకు కారణాలు ఏముండొచ్చు? నా గురించి ఎవరికన్నా ఏదైనా అభిప్రాయం కలిగి ఉన్నదంటే, లేక ఒకరికి నా మీద లేదు నేను ఇంకొకరి గురించి అభిప్రాయం కలిగి ఉన్నందుకు కారణాలు ఏముండొచ్చు? చాలా కారణాలు నేను రాశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నా స్వరూపం లేక నా రూపం, మై అపీరియన్స్, దట్స్ ద ఫస్ట్ థింగ్. నా గురించి నా అభిప్రాయం ఏంటంటే, మొన్న ఎవరో ఒక చిన్న అమ్మాయి అంటుందట, పాస్టర్ గారు చాలా స్మార్ట్గా ఉంటాడు సూట్లోని. ఇందాక పాట పాడిన అమ్మాయి. నిన్న కూడా ఎక్కడో వెళ్తే ఎవరో ఫేస్బుక్లో మీరు చాలా బాగా కనపడతారండి అంటా ఉన్నారు. అంటే అది వాళ్ళ ఒపీనియన్, దట్స్ దేర్ ఒపీనియన్. బికాజ్ నెంబర్ 1, మై అపియరెన్స్. లోపల నేను ఎంత మురికొండో తెలియదు, నా బతుకు ఎలాంటిదో తెలియదు. కానీ అభిప్రాయాలంటూ మనం వేసుకున్న డ్రెస్సు, మన యొక్క ఆకారం, స్వరూపాన్ని బట్టి అభిప్రాయాలు కలిగి ఉంటారు. మరొకటి ఏంటంటే, మనము ప్రతిస్పందిస్తాం కదా, మన రియాక్షన్ కూడా అవతల వాళ్ళు మన గురించి అభిప్రాయం కలిగి ఉంటారు. కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోయినప్పుడు సైతానుడు ఇదన్నీ కార్యాలు చేశాడు, సైతాన్ చేశాడు అంటూ నేను అన్నాను అనుకోండి, అప్పుడు మీరు నా గురించి ఒక అలాంటి అభిప్రాయం కలిగి ఉంటారు. అంటే ప్రతిదానికి సైతానే కారణం. ఇక కొందరు ఏమంటారు, ప్రైజ్ ద లార్డ్ కరెంటు పోయింది అంటూ కొంతమంది అలా కూడా అనొచ్చు. అది వాళ్ళ ఒపీనియన్. అందుకే కొన్ని కార్యాల వల్ల లేక కొన్ని విషయాల్లో మనము ప్రతిస్పందించినందువలన ప్రజలకు అభిప్రాయం కలుగుతుంది. హౌ యూ రియాక్ట్ టు ఎ సిచ్యువేషన్ ఫార్మ్స్ ఒపీనియన్ అబౌట్ మీ ఫర్ అదర్స్. మరొక కారణం ఏంటంటే, మనం చెప్పే మాటల వల్ల కూడా ప్రజలకి అభిప్రాయం కలుగుతుంది. ఈ మాటలు కూడా ఏ రేంజ్లో చెప్తాం, గట్టిగా చెప్పామా, మెత్తగా చెప్పామా, మామూలుగా చెప్పామా, కోపంగా చెప్పామా, ప్రేమతో చెప్పామా, సనుక్కుంటూ చెప్పామా అంటూ మన మాటలను బట్టి కూడా మన గురించి అభిప్రాయం ప్రజల్లో కలుగుతూ ఉంది. మనము ఆ మాటలు చెప్పిన తర్వాత, అవునా మీరు ఎలాగంటున్నారా అంటే, అబ్బే నేను అలా అనుకోలేదు, నేను అలా చెప్పలేదే అంటాం. చెప్పకపోయినా చెప్పేశావు కదా, చెప్పేశావు కాబట్టి అది బయటికి వెళ్ళిపోయింది. నేను ఒక దగ్గర చదివాను, 3 విషయాలు తిరిగి రావట. ఏంటది? గడిచిన సమయము, విడిచిన బాణం, పలికిన మాట. ఈ 3 తిరిగి రావట. ఏది? గడిచిపోయిన సమయం మళ్ళీ రాదు. ఒక బాణాన్ని విడిస్తే మళ్ళీ రాదు. అంటే వీడియోలో దాన్ని రివైండ్ చేస్తే వెనక్కి రావచ్చేమో కానీ మామూలుగా అయితే రాదు. ఇక పలికిన మాట, ఒక మాట చెప్పావనుకో, అయ్యో సారీ ప్లీజ్ కమ్ బ్యాక్, నేను అది చెప్పలేదులే అంటానికి వీల్లేదు. ఒక మాట అనేసావు,
సో దానివల్ల కూడా ప్రజలకి అభిప్రాయాలు కలుగుతూ ఉంటుంది. మాటల వల్ల అభిప్రాయం, మౌనం వల్ల కూడా అభిప్రాయం కలుగుతుంది. ఏంటి నోరు తెరవా, మాట్లాడవా? మనకు పురుషులకు బాగా తెలుసు కదా, భార్య కొన్ని సైలెంట్గా ఉంటే మనకు టెన్షన్ అయిపోద్ది కదా. అసాధారణంగా సైలెంట్గా ఉంటే, మామూలుగా సైలెంట్ వేరే విషయం, అసాధారణంగా సైలెంట్గా ఉంటే అది కూడా ఒక భాషే. కాబట్టి మౌనం వల్ల కూడా మనం కొన్ని అభిప్రాయాలు కలిగి ఉంటాం. అవునులే నువ్వు మాట్లాడవులే, నాకు తెలుసులే నువ్వు ఎందుకు మాట్లాడవు అంటూ మనము మౌనం, మాటల వల్ల అభిప్రాయం వస్తుంది, మౌనం వల్ల కూడా అభిప్రాయం వస్తుంది. ఇకపోతే మరి మనం ఏదైనా సాధించినప్పుడు దాని గురించి ప్రజలకు అభిప్రాయం కలుగుతుంది. అబ్బా ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు, అబ్బా ఇదండి అదండి అంటూ మనము ఏదైనా సాధించినా కూడా దాని గురించి ప్రజలకు అభిప్రాయం కలుగుతుంది. ఏదైనా సాధించకపోతే కూడా అభిప్రాయం కలుగుతుంది. వీడు వట్టి దద్దమ్మండి, వేస్ట్ ఫెలో, ఏమీ చేయలేడు, చిన్న పని కూడా చేయలేకపోతున్నాడు అంటూ అలాగా కూడా అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఇకపోతే కొందరికి వారి ప్రాంతాన్ని బట్టి, ఓ మీరు తెలంగాణ, మీరు రాయలసీమ, మీరు ఆంధ్రానా, మీరు అంటూ ఇలా రకరకాలుగా ఉంటుంది. నా భార్య పాస్టమ్మ గారు నాగర్కోయిల్, కన్యాకుమారి. ఓ మీరు తమిళ అంటే కన్యాకుమారిలో మీరు, నేను ఎప్పుడైనా ఎవరికన్నా నా భార్య తమిళనాడు అంటే ఎక్కడ అంటారు, కన్యాకుమారి అంటే ఎక్కడ అంటారు, నాగర్కోయిల్ అంటే ఎక్కడ అంటారు. ఇదేంట్రా బాబు అంటే, లేదండి మేము కూడా నాగర్కోయిలే, మీ ఆవిడ జాషువా స్ట్రీటా, నతానియల్ స్ట్రీటా అంటూ కొన్ని స్ట్రీట్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్స్ని బట్టి కూడా వారికి అభిప్రాయాలు కలిగి ఉంటాయి. మీరు ఆ చర్చ్కి వెళ్తారా, ఈ చర్చ్కి వెళ్తారంటూ మనం వెళ్ళే చర్చిని బట్టి కూడా మన గురించి అభిప్రాయాలు కలిగి ఉంటాయి. ఓ మీరు బాక్సింగ్ గ్రూపా, ఓకే ఓకే, ఓ మీరు పెంతికోస్తా, ఓహో అంటూ మన యొక్క డినామినేషన్ బట్టి కూడా మన గురించిన అభిప్రాయాలు ప్రజలకి కలిగి ఉంటాయి. మనకున్న అలవాట్లు కూడా ప్రజలకి అభిప్రాయాలు కలిగిస్తాయి. ఏంటి ఈయన ఎప్పుడు ఈ అలవాటు కలిగి ఉన్నాడేంటి, అవి మంచి అలవాట్లు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, పనికిమాలిన అలవాట్లు కావచ్చు, ఏ అలవాట్లైనా మన అలవాట్లు కూడా ప్రజల్లో అభిప్రాయాలు కలిగిస్తాయి. మన యొక్క నమ్మకాలు, వాట్ వి బిలీవ్ ఆల్సో క్రియేట్స్ ఒపీనియన్ అబౌట్ అదర్స్, అబౌట్ మీ ఫ్రమ్ అదర్స్. ఓ మీరు ఇది నమ్ముతారా, అవునండి మేము ఇది నమ్ముతామండి. మీరేం నమ్ముతారండి, మేము ఇది నమ్ముతామండి. మీరేం పాటిస్తారండి, మేము ఇది పాటిస్తామండి. మరి కొందరేమో లెంట్ సీజన్ 40 రోజులు ఉపవాసం ఉండాలని మన నమ్మకాలు, లేక 40 రోజులు అవసరం లేదని కొందరు, ఇదంతా వేరే వాళ్ళ ఆచారం మనం ఎందుకు చేసుకోవాలంటూ కొందరు, గుడ్ ఫ్రైడే చేసుకోవాలంటే కొందరు, ఈస్టర్ని ఈస్టర్ అనాలా, ఈస్టర్ అంటే అది పేరే పదం కదా, అది అన్నిలతో సంబంధించిన పదం కదా, కాబట్టి ఈస్టర్ అనకూడదని కొందరు. ఇలా రకరకాల మనం నమ్మికలను బట్టి, మన నమ్మకాలు, డాక్ట్రిన్స్, సిద్ధాంతాలను బట్టి కూడా అభిప్రాయాలు కలిగి ఉంటారు. మనకున్న సహవాసాలు, మనకున్న కులము లేక మతాన్ని బట్టి కూడా, ఓ మీరు పలానా క్యాస్టా, మీరు అదే ఇదే అంటూ క్యాస్ట్ను బట్టి కూడా వాళ్ళకి అభిప్రాయాలు కలిగి ఉంటాయి. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది సంబంధాల గురించి నాకు ఫోన్లు చేస్తుంటారు. మా అమ్మాయి అండి ఇదండి, పెళ్ళి కాలేదండి, ఒక అబ్బాయిని చూడండి అని, అమ్మాయిని చూడండి అని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, మెసేజ్లు, పిక్చర్లు, ప్రొఫైల్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది చాలా స్పెసిఫిక్గా చెప్తారు, పలానా క్యాస్ట్ కావాలంటారు. అంటే చూడండి, ముందు క్యాస్ట్కు పెళ్ళి, ఆ తర్వాత వ్యక్తులకు పెళ్ళి. ముందు క్యాస్ట్ పెళ్ళి అవ్వాలి, ఆ తర్వాతనే వ్యక్తికి పెళ్ళి అవుతుంది. ఎంత విచారకరమైన విషయం. దీనివల్ల చాలామంది యవనస్తులకు పెళ్ళి కాలే. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనము ముందు కులానికి పెళ్ళి చేస్తాం, ఆ తర్వాతనే వ్యక్తులకు పెళ్ళి చేస్తున్నాం. స్టాప్ దిస్ నాన్ సెన్స్. లెట్ హ్యూమన్ బీయింగ్స్ గెట్ మ్యారీడ్, డోంట్ లెట్ క్యాస్ట్ గెట్ మ్యారీడ్. ఆ తర్వాతనే మానవుల గురించి మాట్లాడితే నేను చెప్తా ఉంటాను, దిస్ ఈజ్ నాట్ గుడ్. అయినా కూడా మనం పాటించే కులం లేక మనం పలానా కులం వాళ్ళం, పలానా మతం వాళ్ళని బట్టి కూడా మన గురించి అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఇకపోతే మన యొక్క హోదాను బట్టి కూడా అభిప్రాయాలు కలిగి ఉంటారు. చాలా ధనవంతుడండి, దరిద్రుడండి, పేదరికంలో ఉన్నాడండి, మురికి వాళ్ళలో ఉంటారండి, అపార్ట్మెంట్లో ఉంటారండి, ఇండిపెండెంట్ హౌస్లో ఉంటారండి అంటూ రకరకాలుగా మన యొక్క హోదా బట్టి కూడా అభిప్రాయాలు కలిగి ఉంటారు. మన చదువు, విద్యను బట్టి కూడా అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఇక అలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు, కానీ ఇది మీకు జస్ట్ పరిచయంగా చెప్తున్నాను. ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి. ఇక్కడ
అభిప్రాయాల గురించి మనం మాట్లాడుకుందాం. అభిప్రాయాల గురించి మాట్లాడినప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా లూకాసు వార్త 9:18 లూకాసు వార్త 9:18 చూడండి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేను ఎవడని జనసమూహములు చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. లోగ్ మేరే బారే మే క్యా సోచతే హై, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారంటే, అభిప్రాయాలు అన్నది యేసు ప్రభు కూడా కోరుకున్నాడు అన్నమాట. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు కాబట్టి ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారన్నది అలా తలంపులు కలిగి ఉండడం చాలా గర్వకారణం అని ఏం కాదు, గర్వం అనే విషయమే కాదు. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ టు నో వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభువే అడిగాడు అన్నమాట. యేసు ప్రభువే ఆ మాట అడిగాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు. అదే యేసు ప్రభు మళ్ళీ శిష్యులను కూడా అడిగాడు, మీరేమనుకుంటారు నా గురించి? పేతురా నువ్వేమనుకుంటావు అంటే పేతురు అన్నాడు, ప్రభువా మీ దగ్గర జీవము గల మాటలు ఉన్నాయి, ఇంక నేను ఎక్కడ పోయాను ప్రభువా అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకున్నాడు. సో అభిప్రాయం అన్నది మనందరికీ కలిగి ఉంటుంది. అయితే ఈరోజు మనము మాట్లాడుకునే వ్యక్తి ఎవరంటే, మరి యోహాను సువార్త 9:1 పుట్టు గ్రుడ్డి వాడైన మనుషుడు. పుట్టు గ్రుడ్డి వాడైన మనుషుడు, బార్న్ బ్లైండ్. హీ వాజ్ నాట్ మేడ్ బ్లైండ్, హీ వాజ్ బార్న్ బ్లైండ్. గుడ్డివాడు కాలేదు, గుడ్డివాడిగా పుట్టాడు. ఆ రోజుల్లో పాలస్తీనా దేశంలో ఇలాంటి గుడ్డివారు చాలామంది ఉన్నారని బైబిల్ స్కాలర్స్ చెప్తారు, మరి ఎందుకో తెలీదు. అయితే గుడ్డితనం అన్నది ఇక్కడ మనం చూస్తాము. గుడ్డితనం అన్నది ఒరిజినల్గా దేవుడు ఉద్దేశం కాదు. గురుడితనం అన్నది ఇది పాపానికి ఒక ప్రతిఫలం. దానివల్ల వచ్చే పరిణామాలు మనం ఇక్కడ చూస్తాం. సిక్నెస్, బ్లైండ్నెస్, సో మెనీ థింగ్స్ ఆర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్, బికాస్ గాడ్ డిడ్ నాట్ క్రియేట్ మ్యాన్ బ్లైండ్. ఒరిజినలీ మానవుడిని దేవుడు గ్రుడ్డివాడిగా మాత్రం సృష్టించలేదు, అది మనకు తెలుసు. అయితే ఈ వ్యక్తి ఇక్కడ గ్రుడ్డివాడిగా పుట్టినట్టుగా మనం చూస్తాము. అంధత్వం అనే మాట, అంధత్వం అనే మాటకు వస్తే, మనకి ఇంట్లో రాత్రి సమయంలో సడన్గా కరెంటు పోతే గ్రుడ్డితనం ఏంటో తెలుస్తుంది. ఒక 30 సెకండ్ల వరకు మనకి ఏం కనపడదు కదా. మనం ఆ ఇంట్లో 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్నా కూడా కరెంటు పోతే ఎక్కడక్కడ ఉండిపోతాం. సడన్గా బ్లైండ్నెస్ అనే మాట, మనం కదలం. వేరే వాళ్ళు కూడా చెప్తాం, యారు కదలకండి. మన దగ్గర ఆటోమేటిక్ లైట్ ఉంటే అది వేరే విషయం లేండి. మా ఇంట్లో ఆటో లైట్ ఉంది, ఆటోమేటిక్ లైట్ వచ్చేస్తుంది. అయితే గ్రుడ్డితనం అనే మాట మనము చెప్పుకోవడానికి చాలా ఉంది. మరి గ్రుడ్డివారి ఆర్కెస్ట్రా, మొన్న ఈ మధ్య నేను కొత్తపేట దగ్గర వస్తూ ఉంటే గ్రుడ్డివారు 3-4 గ్రుడ్డివారు పాటలు పాడుతున్నారు వీధిలో. సినిమా పాటలు కాదు, క్రైస్తవ పాటలు, స్తుతి పాటలు పాడుతున్నారు, క్రిస్టియన్ సాంగ్స్. చాలా బాగా అనిపించింది. అక్కడ ఆగి కొంచెంసేపు ఒక పాట అంతా విన్నాను. వాళ్ళకి కొంచెం కానుక ఏదో ఇచ్చాను. మంచి పాటలు పాడుతున్నారు. కానీ వాళ్ళ సంగతి చూస్తే జనరేటర్ పెట్టుకున్నారు, మంచి సౌండ్ బాక్స్ పెట్టుకున్నారు, ల్యాప్టాప్ పెట్టుకొని ట్రాక్ వేసి పాడుతున్నారు. అంటే వీళ్ళు బిచ్చగాళ్ళు కాదు, వీరు ఇలా పాటలు పాడి సహాయం కోరుకుంటున్నారు. బహుశా మీరు ఒకవేళ ఆ కొత్తపేట ఏరియాలో క్రిస్టియన్ పాటలు ఎవరైనా వీధిలో వినపడుతుంటే ప్లీజ్ స్టాప్ అండ్ హెల్ప్ దెమ్, దే రియల్లీ డిజర్వ్ ఇట్. గ్రుడ్డివారి ఆర్కెస్ట్రా నేను చూశాను కాకినాడలో 2 సంవత్సరాల క్రితము క్రిస్మస్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు. అక్కడ లేడీ స్పీకరు జాయ్ బెన్నీ గారని మీకు కొంతమందికి తెలుసు. లేడీ స్పీకర్ జాయ్ బెన్నీ గారు, ఎప్పుడైనా ఆమెను మీరు పిలిపిస్తే బాగుంటుంది. స్త్రీల కూటంలో జాయ్ బెన్నీ గారి చర్చిలో మరి అందరూ గ్రుడ్డివారే, పాడేవారు, కీబోర్డు, తబలా, అందరూ గ్రుడ్డివారే. ప్యాడ్స్ కూడా వాయిస్తున్నాడు, గుడ్డాయన ప్యాడ్స్ కూడా వాయిస్తున్నాడు. గ్రుడ్డివారు కానీ చాలా బ్రహ్మాండంగా పాడతారు. వాళ్ళలో 2-3 హైదరాబాద్లో కూడా ఉంటారు. సో గ్రుడ్డివారు అనే మాటకు వస్తే ఇది వారి చీకటి ప్రపంచం. అంతేకాకుండా వారు ఇతరులపై ఆధారపడవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. మనందరికీ లేక మీలో చాలామందికి ప్రముఖ ఫ్లూట్ ప్లేయర్ భాస్కర్ గారు మీకు తెలుసు. భాస్కర్ అనే ఆయన విశ్వాణిలో పనిచేస్తాడు. ఆయన ఎంత బాగా పాడుతూ ఫ్లూట్ వాయిస్తూ పాడతాడు.
మధ్యలో బిట్స్ కూడా ఫ్లూట్ వాయిస్తూ పాడుతూ ఉంటాడు. అంటే గ్రుడ్డి వారి గురించి మాట్లాడుతున్నాం. ఈ గ్రుడ్డివాడు, గ్రుడ్డి వ్యక్తి, మరి వీళ్ళు ఇతరులపై ఆధారపడవలసి ఉంది. ఎందుకంటే ఒంటరిగా వాళ్ళు ఏమీ చేయలేరు. అంటే కొంతవరకు వాళ్ళ మటుకు వాళ్ళు చేసుకుంటారు, కానీ కొన్ని పరిస్థితుల్లో దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. ఇలాగా మీరు చూస్తూ ఉంటే 9వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక పుట్టుగ్రుడ్డివాడు ఉన్నాడు. ఈ వ్యక్తి చాలా ఫేమస్ అని అనుకుంటాను, ఎందుకంటే అక్కడ చాలామంది జనాలు రావడం పోవడం అన్నది ఇక్కడ చూస్తాం. అలాంటి మార్గంలో ఈ పుట్టుగ్రుడ్డివాడు ఉన్నాడు. ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి. మన సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది పాపులర్ బెగ్గర్స్ ఉంటారు, తెలుసా మీకు? సంవత్సరం అంతా వాళ్ళే కనపడతారు ఆ జంక్షన్లో, ఆ ట్రాఫిక్ లైట్స్ దగ్గర వీళ్ళే కనపడతారు. మీరు ఎప్పుడైనా గమనించారా? నేనైతే గమనించాను. యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళది ఒక సిండికేట్ ఉంటుంది. ఈ యొక్క పెద్ద పెద్ద స్థలాల్లో, మెయిన్ జంక్షన్స్లో ఈ యొక్క భిక్షమెత్తే విషయంలో వేలం వేస్తారంట. నాకు తెలియదు హైదరాబాద్ సంగతి, కానీ నేను బాంబేలో విన్నాను. ప్రతిరోజు వేలం వేస్తారు. ప్యాట్నీ జంక్షన్ అనుకోండి, ప్యాట్నీ జంక్షన్లో అదే భిక్షగాడు సంవత్సరం అంతా కనపడతాడు. ఎందుకంటే వాడు ఆ ఏరియా వేలం వేస్తే వీళ్ళు కొనుక్కుంటారట భిక్షగాలు. లోకల్ గుండాస్ అది చేసేసుకొని వాళ్ళు అది అమ్మేస్తారు. వారికి వచ్చిన కొంత డబ్బు గుండాలకు ఇస్తారు. అందుకే మీరు వేరే బెగ్గర్స్ ఎవరైనా వస్తే తరిమేస్తారు. గమనించారు ఎప్పుడన్నా? ఈ పెద్ద సిండికేట్ అన్నమాట. అంటే వీళ్ళంతా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. వాళ్ళు గ్రుడ్డివారే కానీ, భిక్షగాళ్ళే కానీ, ఇంకా గుండాలు కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. నా ఫ్రెండ్ ఒక ఆయన పాస్టర్ గారు, బాంబేలో ధారవి అనే ఒక స్థలం ఉంది, ఏషియాలో బిగ్గెస్ట్ స్లమ్ అంటారు. ఆయన దగ్గర ఒక స్పీకర్ వచ్చాడు మీటింగ్స్కి. వచ్చినప్పుడు డే టైం ఖాళీగా ఉన్నాడని షాపింగ్కి వెళ్ళాడట బాంబేలో. వెళ్తే ఆయన పర్స్ ఎవడో కొట్టేశారు. తిరిగి వచ్చేసి పాస్టర్ గారికి చెప్పాడంట, పాస్టర్ గారు నా పర్స్ ఎవడో కొట్టేశాడని. పాస్టర్ గారికి అక్కడ లోకల్ కొంతమంది తెలుసు అన్నమాట. సో ఆ లీడర్స్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ పర్సు పోయిందండి అని చెప్పాడట. చెప్పినప్పుడు ఆ లీడర్ అన్నాడట, టెల్ మీ ద టైం, టెల్ మీ ద ప్లేస్. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందని చెప్పమన్నాడు. మరుసటి రోజు పర్సు వచ్చేసింది. ఇదేంట్రా బాబు అంటే వెరీ ఆర్గనైజ్డ్ అనమాట. ఈవెన్ క్రిమినల్స్ ఆర్ ఆర్గనైజ్డ్, దే ఆర్ సో ఆర్గనైజ్డ్. పలానా టైంలో పలానా వాడు ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఆ పర్సు తెచ్చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ భిక్షగాళ్ళు కానీ, అంధులే కానీ, గుండాలే కానీ చాలామంది చాలా సిస్టమేటిక్గా చేస్తారు. ఈ వ్యక్తి కూడా అలాగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకంటున్నానంటే వీడు గ్రుడ్డివాడై అనే మాట. సో ఈరోజు మనము ఒపీనియన్స్ గురించి మాట్లాడదాం. ఇలాంటి వ్యక్తి జీవితంలో కొందరు వచ్చారు, కొందరు వచ్చి వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ వ్యక్తి గురించి. ఏంటా అని చూద్దాం. నంబర్ 1, మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే శిష్యులు. చూడండి 2వ వచనంలో, ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు, వీడు చేశాడా, వీరి తల్లిదండ్రులు చేశారా అని అడిగారు. ఇది అభిప్రాయం నంబర్ 1. ఈ ఫస్ట్ గ్రూప్ ఎవరు? శిష్యుల గ్రూప్. శిష్యుల గ్రూప్ ఏమంటున్నాడు? ఎవరు పాపం చేశారంటే పాపం, వీళ్ళు పాపం చేశారంటున్నారు కానీ పాపం గుడ్డోడు అని అంటాంలే. తేడా ఉందా? పాపం గుడ్డోడు అంటాంలే, ఈడు పాపి, ఏం పాపం చేశాడో అంటున్నారు. చాలా తేడా ఉంది. మన మాటల్లో తేడా ఉంటుంది. ద వే యూ టాక్ ఈజ్ ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. వీళ్ళు ఇక్కడ చూస్తే పాపం ఏమి సింపతి లేదు, కనికరం లేదు, దయ లేదు. ప్రభువా వీడు ఎందుకు ఇలా ఉన్నాడు, వీడు ఎందుకు ఇలా, వీడు గుడ్డివాడు అవటానికి కారణం ఏంటి, వీడు పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా అంటే దిస్ ఇస్ సంథింగ్ వీళ్ళు సహాయం చేయట్లే. ప్రభువా ఆయనని మీరు స్వస్థపరచండి, ఆయన కళ్ళు తెరవండి, ఆయనకి ఏమైనా సహాయం చేయండి అని అడిగే బదులు వీళ్ళు ఏమడుగుతున్నారు? ప్రభువును కూడా ఇక్కడ ఇరికిస్తున్నారు, ప్రభువును కూడా ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీడు పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా అంటే యేసు ప్రభు తన అభిప్రాయం వ్యక్తం చేశాడు, వీళ్ళేమో వీళ్ళ అభిప్రాయం చెప్పారు. యేసు ప్రభు అభిప్రాయం ఏంటి? 3వ వచనంలో,
వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమగుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇది నా స్టేట్మెంట్. మీ స్టేట్మెంట్ ఏంటి అన్నది ఇక్కడ చూస్తాం. సో మొదటి గ్రూప్ ఎవరంటే, మొదటి గ్రూప్ ఎవరు? శిష్యులు. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను ముందు. సమ్ టైమ్స్ మై డిసెబిలిటీ becomes a topic of discussion for many people. Instead of helping me, it becomes a topic of discussion. ఒక వ్యక్తి కష్టాల్లో బాధల్లో ఉంటే సహాయం చేసే బదులు ఆయన బాధే చాలామందికి ఒక చర్చా విషయంగా మారుతుంది, డిస్కషన్గా మారిపోతుంది. ఇది సంఘాల్లో కూడా జరుగుతుంది. చాలా విచారం. ఒక సంఘాల్లో కొంతమంది బాగలేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వారు కొన్ని విషాదకరమైన అనుభవాల గుండా వెళ్తుంటే వాళ్ళతో ఉండి వారిని పరామర్శించి వారిని ధైర్యపరిచే బదులు వారికి జరిగిన ఆ అంశము చర్చాంశంగా ఉంది సంఘాల్లో. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఈ మాటలు వింటున్న మీరు ఎక్కడున్నా సరే, డోంట్ మేక్ సంబడీస్ డిసెబిలిటీ ఏ టాపిక్ ఆఫ్ డిస్కషన్. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవులకు మంచిది కాదు. వీళ్ళు యేసయ్యతో తిరుగుతూ ఉన్నారు, యేసయ్య శిష్యులని చెప్పుకుంటున్నారు, కానీ ఆయన యొక్క డిసెబిలిటీ, ఆయన గ్రుడ్డితనము ఒక చర్చా అంశంగా మారింది. ఆయన బలహీనత ఒక చర్చా అంశంగా మారింది. ఆయన చాతగానితనము ఒక చర్చా అంశంగా మారింది. ఎంత విచారం, ఎంత విచారం. సరే, అక్కడికి అయిపోయిందా? ఇది ఒక గ్రూపు. రెండో గ్రూప్ చూద్దాం. రెండో గ్రూప్ ఎవరు? 4వ వచనము. పగలున్నంత వరకు నన్ను పంపిన క్రియలు. ఓకే, యేసుప్రభు ఇవన్నీ చెప్పేశాడా? చెప్పేసిన తర్వాత 7వ వచనంలో, నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. అతడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. ఓకే, అయిపోయింది. స్టోరీ ఇక్కడ ఆగలే. రెండో గ్రూపు మా అభిప్రాయం చెప్తామంటున్నారు. ఎవరి రెండో గ్రూపు? 8వ వచనం. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తువాడు కాడా అని అనిరి. ఇప్పుడు ఈ రెండో గ్రూప్ ఎవరు? క్రౌడ్, జనసమూహం. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళ గురించి దయచేసి వినండి. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారు ఏమంటున్నారు? వీడు కూర్చుండి భిక్షమెత్తువాడు కాడా? వీడి బతుకు ఇదే కదా. వీడు ఎట్లా కళ్ళు వచ్చాయి వీడికి? లుక్ ఎట్ దిస్. అంటే నీ యొక్క అంధత్వము, నీ యొక్క బలహీనత, ఇది మాకు అలవాటు అయిపోయింది. మేము రోజు ఇలాంటివి చూస్తూనే ఉంటాం. దీని గురించి మేమే స్పందించేది ఏమీ లేదు. డూ యూ రియలైజ్ వన్ సీరియస్నెస్ హియర్? When we see some people who are in sympathy, who need our sympathy, we get immune to that. దానికి అలవాటు అయిపోతాం. ఆ వ్యక్తికి మనం సాయం చేయం, కానీ దానికి మనం అలవాటు అయిపోతాం. చూసాడా, వీళ్ళు ఏమంటున్నారు చూడండి. వాడు అంతకుముందు, అంటే మరి వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారు అంటే వీడు, మాకు తెలిసిందల్లా వీడి గురించి ఏంటంటే వీడు భిక్షగాడు, వీడు గుడ్డోడు, అంతే. ఇన్ని రోజు చూస్తున్నాము, రోజు చూసి 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 మాకు అలవాటు అయిపోయాడు. వాడికి సహాయం చేసేది ఏమీలే. మళ్ళీ ఇక్కడ కూడా మీరు గమనిస్తే వీరికి, అరే వీడు బాగా అయిపోయాడు, అరే ఎలాగయ్యారా, నీకు చూపు ఎలాగొచ్చింది అని మాట్లాడటంలే. వాళ్ళు మాట్లాడలే. వీడు భిక్షగాడు కదా, ఎందుకు ఎలాగున్నాడు, వీడి కళ్ళు ఎలాగొచ్చాయి, వీడు భిక్షగాడు కదా, భిక్షగాడుగా ఉండాలి కదా అంటా ఉన్నారు. వీళ్ళ గురించి కూడా అదే ప్రాబ్లం. ఏంటో తెలుసా? ఈ భిక్షగాడు, ఈ గుడ్డివాడి యొక్క భిక్ష జీవితము, అంధత్వము వీళ్ళకి మళ్ళీ ఒక చర్చా అంశంగా మారింది. చూసారా, అక్కడ శిష్యులేమో ఏమీ చూపించటంలే, దయా కనికరం చూపటంలే. ఇక్కడ క్రౌడ్ ఏమో, ఈ జనసమూహము ఏమీ మాట్లాడటంలే, ఏమీ స్పందించటంలే, వాళ్ళు ఏమి సంతోషపడటంలే. ఒక గుడ్డోడికి కళ్ళు వచ్చాయి, బాబా ఎంత మంచి మాట, వీడు ఇక నుండన్నా పని చేసుకొని సంపాదించుకొని హాయిగా ఉండొచ్చు కదా అంటూ అలా ఆలోచించడం లేదు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, వాడు భిక్షగాడు కదా, ఇంతకుముందు చూసిన వాడు, వీడు కూర్చుండి భిక్షమెత్తుకునేవాడు కాడా. చూసారా, యూ గెట్ ద పాయింట్. అంటే అర్థమేంటి? ఒక విధంగా నేను ఎలా చూస్తున్నానంటే, వీడు ఇలాగనే ఉండాలి,
వీళ్ళు ఈ పరిస్థితుల్లోనే ఉండాలి, వీడి కళ్ళు వచ్చేసాయి, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ బాబు, రేపటి నుంచి మా ఇంటికి రా, నీకు జాబ్ ఇస్తాను, లేదా ఇక నుండి నీ బతుకు బాగా అయిపోయింది అని చెప్పటంలే. ఆయన మళ్ళీ గ్రుడ్డోడిగా ఉంటే కూడా అది ఒక అంశము, చూపు వచ్చిన తర్వాత కూడా అదొక అంశం. వీడు బాగైనందుకు కూడా డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇదే అండి ప్రపంచం, ఇది సమాజం. నేను బాగుపడితే కూడా నా గురించి మాట్లాడతారు, నేను బాగలేకపోయినా నా గురించి మాట్లాడతారు. సో అందుకే వేరే వాళ్ళ అభిప్రాయాలపై మనం జీవితాన్ని కట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. ఐ వాంట్ టు టెల్ యూ యూత్, యువర్ ఫ్రెండ్స్ మే హ్యావ్ లాట్ ఆఫ్ ఒపీనియన్స్ అబౌట్ యూ. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ద ఒపీనియన్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. యూ విల్ నెవర్ ప్రోగ్రెస్. ప్రజలకు అభిప్రాయం కలిగి ఉంటారు, ఏమేమో చెప్తారు, దానిని మనం ఎక్కువగా ప్రభావితం చేసుకుంటే ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేం. అయితే వేరే వాళ్ళు నా గురించి అభిప్రాయం కలిగి ఉండుట అది వారి హక్కు. రిమెంబర్ దిస్, ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్ అబౌట్ మీ. దిట్ ఈస్ దేర్ రైట్ అండ్ ఐ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ దెమ్. ఇది రెండవ గ్రూప్. సరేనా, అక్కడికి అయిపోయిందా? వీడే అని కొందరు, వీడు కాడని కొందరు, వీరిని పోలి ఉన్నాడని మరి కొందరు అని చెప్పుకుంటుంటే వాడన్నా, అరే బాబా ఓ మహీహునా అంటాడు. నేనే కదా సార్ అంటే, లేదు నీ సంగతి నువ్వు నోరు మూసుకో, నేను మీ గురించి అభిప్రాయాలు కలిగి ఉంటున్నాం. వీడేనండి, లేదండి, వీడు కాదండి, లేదండి, వీలాంటి డూప్లికేట్ వాడండి అంటూ వీళ్ళు చర్చలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఎవరు కూడా బాబు కళ్ళు ఎలాగొచ్చాయి, ఏంటి, వాట్ ఏ నైస్ థింగ్, ప్రైజ్ ద లార్డ్ అని అంటాంలే. నేను బాగులేకున్నా ప్రజలు ఏదో చెప్తారు, నేను బాగుపడినా కూడా ప్రజలు ఏదో మాట్లాడతారు. సో ఈ వారం నేను చెప్పే మాట ఏంటంటే, ఇన్ని దినాలుగా, ఇన్ని సంవత్సరాలుగా ఎవరో ఏమో అనుకున్నారు నా గురించి, ఎవరో ఏమో అంటున్నారు నా గురించి అంటూ కృంగిపోయి ముందుకెళ్ళలేకపోతున్నావా? ఈరోజు యూ షుడ్ స్టాప్ ఇట్. అభిప్రాయాలు అందరికీ ఉంటాయి. కొన్ని అభిప్రాయాలు మంచిగా ఉంటాయి, కొన్ని మనకు క్షేమకరంగా ఉంటాయి, కొన్ని మనకు నాశనకరంగా ఉంటాయి. ఏది ఏమైనా ప్రజలు మన గురించి అభిప్రాయాలు కలిగి ఉంటారు. మొదటి గ్రూపు శిష్యులు, రెండవ గ్రూపు జనసమూహం. ఇంకా ఏమైనా గ్రూప్ ఉందా అంటే ఇక్కడ చూడండి. మూడవ గుంపు ఎవరు? 11వ వచనంలో మీరు నేనే అని అన్నారు. అయితే వాళ్ళు అడిగారు, ఎలా జరిగిందంటే, యేసు ఇలా బురద చేసి ఇలా చేశాడు అని చెప్పినప్పుడు, అలా నాకు కళ్ళు వచ్చాయని చెప్పాడు కదా. ఇప్పుడు మూడో గుంపు చూద్దాం. మూడో గుంపు 16వ వచనం. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించుటకు లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడని, మరికొందరు పాపి అయిన మనిషి ఇలాంటి సూచక్రియలు ఎలా చేస్తాడంటూ ఇట్లు వారిలో భేదము పుట్టెను. ఇక్కడ మూడో గ్రూప్ ఎవరండి? పరిసయ్యులు, మతనాయకులు, యేసయ్య శిష్యులు, అక్కడున్న జనసమూహం. మూడవది మతనాయకులు. మతనాయకుల అభిప్రాయాలు చూడండి. మతనాయకుల అభిప్రాయాలు, అరే వీడు బాగైపోయాడని కాదు, వీడిని బాగు చేసిన యేసు గురించి అభిప్రాయం. అరే బాగైపోయావా, ఎలా జరిగిందిరా, ఏం అడగటం వల్ల, ఎవరు చేశారో తెలుసు అన్నమాట. కానీ ఇక్కడ మాట చూడండి. కాగా పరిసయ్యులు కొందరు, ఈ మనుష్యుడు, ఎవరి మనుష్యుడు? గుడ్డోడు కాదు, యేసుప్రభు. యేసుప్రభు గురించి ఏమంటున్నాడు? విశ్రాంతి దినమున ఆచరించుటకు లేదు గనుక ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. దిస్ అనదర్ ఒపీనియన్. డాక్ట్రిన్స్. కొన్నిసార్లు మన నమ్మికలు, మన నమ్మకాలు, మన సిద్ధాంతాలు, అవతల వ్యక్తి బాగుపడ్డాడో లేదో నాకు అనవసరం, నా సిద్ధాంత ప్రకారం ఇది రాంగ్ అంటాడు. అరే రాంగ్ ఎట్లా అవుతుందండి అంటే చూడండి ఆ మాట. కాబట్టి పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగ చేయగలడు అంటూ వారిలో భేదం పుట్టింది. ఒక గ్రూప్ ఏమన్నారు, ఇది కరెక్ట్ కాదు, సిద్ధాంత ప్రకారంగా వీడికి ఇది జరిగింది కరెక్ట్ కాదు. ఇంకోళ్ళు ఏమంటున్నారు, అవును ఈయన పాపి అయితే ఈ కార్యం ఎలా చేస్తాడు అంటూ వారిలో ఇక్కడ ఎన్ని అభిప్రాయాలు చెప్పండి? చాలా ఉన్నాయా? వీళ్ళు గుడ్డివాడి గురించిన అభిప్రాయం, మళ్ళీ యేసుప్రభు గురించిన అభిప్రాయం, యేసుప్రభు గురించి 2 అభిప్రాయాలు. ఎన్ని అభిప్రాయాలు!
ఈ చాప్టర్ అంతా అభిప్రాయాలే. ఒపీనియన్స్ ఆర్ ఇంపార్టెంట్. అభిప్రాయాలు అనే మాట. ఇది మూడవ గ్రూపు. వీళ్ళ సంగతి ఏంటంటే వారు యేసు ప్రభు నా పేరును బదనాం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక జీవితాన్ని బాగు చేసిన వ్యక్తికి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ యేసు పేరు బదనాం చేస్తున్నారు అని అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా మాకు సిద్ధాంతం ఇంపార్టెంటు, ఈ వ్యక్తి బాగుపడటం కాదు ఇంపార్టెంటు, ఇదంతా సిద్ధాంత ప్రకారంగా జరిగిందా లేదా, ఇది రూల్ ప్రకారం జరిగిందా లేదా. ఎంత విచారం కదా. ఒక జీవితం బాగుపడినప్పుడు మంచి అభిప్రాయం కలిగే బదులు ఆ వ్యక్తిని అక్కడ పక్కన పెట్టేసి ఆయన వ్యక్తిలో జరిగిన గొప్ప కార్యాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా క్రిటిసైజ్ చేస్తున్నారు యేసుప్రభు. వెరీ సాడ్. ఇది ఇంకొక గ్రూప్ కదా. ఎన్ని గ్రూపులు ఇప్పటికీ? 3 గ్రూప్. 4వ గ్రూప్ చూద్దాం. 4వ గ్రూప్ ఏంటి? 4వ గ్రూప్ ఎవరు చూడండి. 20 వచనం చూద్దాం. అందుకు వాని తల్లిదండ్రులు వచ్చారు. ఇప్పుడు 4వ గ్రూప్ ఎవరు? ఇప్పుడు తల్లిదండ్రుల అభిప్రాయం చూద్దాం. తల్లిదండ్రులు ఎలాంటి అభిప్రాయం? తల్లిదండ్రుల అభిప్రాయం, వీడు మీ కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదుము. తల్లిదండ్రులు పట్టుకొచ్చారు. మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే, వీడిని మాత్రం నేను గుడ్డివాడిగానే కన్నానండి, వీడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడండి అని చెప్పేశారు. ఆ చెప్పినప్పుడు ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము, ఇప్పుడు వీడు ఎలాగూ చూచుతున్నాడో ఎరుగము, ఎవడు వీని కనులు తెరిచినో అది మేము ఎరుగము, వీడు వయసు వచ్చిన వాడు కాబట్టి వీడినే అడగండి అంటూ తల్లిదండ్రుల అభిప్రాయం కూడా ఇక్కడ చూస్తాం. చూసారా? అభిప్రాయాలు అభిప్రాయాలు అభిప్రాయాలు, రకరకాల అభిప్రాయాలు. తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయం చెప్పాడు. అయితే తల్లిదండ్రులు ఇక్కడ అక్కడున్న మత నాయకులు భయపడి, అక్కడున్న పరిస్థితులు భయపడి, సంస్కృతికి భయపడి, అక్కడున్న ఆచారాలకు భయపడి, సొంత కొడుకు కళ్ళతో తల్లిదండ్రులు చూస్తుంటే కూడా తల్లిదండ్రులకి ఎగ్జైట్మెంట్ రావట్లే, ఖుషి అవటంలే. ఎందుకో తెలుసా? భయం. భయపడి చివరికి ఏమంటారంటే, వాడు వయసు వచ్చిన వాడు కదా, మీరే అడిగి తెలుసుకోండి అని అన్నారు. ఎందుకంటే 22వ వచనం చూడండి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఇది ఎవరి అభిప్రాయం? ఇది యోహాను గారు రాసిన అభిప్రాయం. వీళ్ళ తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా చెప్పారు. పాపం వాళ్ళని సంతోషంగా మా కొడుకు బాగైపోయాడు అని సంతోషించనివ్వకుండా ఆ భయం ఎలా చేసిందంటే ఒక అద్భుత కార్యాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోకుండా చేసింది. చూడండి ఒక విషయం. సమ్టైమ్స్ మై ఒపీనియన్ క్యాన్ రాబ్ సంబడీస్ ఎగ్జైట్మెంట్. నా అభిప్రాయం అవతల వ్యక్తి యొక్క సంతోషాన్ని దోచుకుంటుంది. తల్లిదండ్రులు చాలా సంతోషించాలి. అసలు పుట్టినప్పుడు నుండి గుడ్డోడండి, ఇప్పుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఒక మాట ఉంటుంది ఏంటంటే, వాడు వయసు వచ్చిన వాడు అంటే ఏ వయసు ఉంటుంది? మేజర్ కదా, 25 ఏళ్ళ వయసు ఉంటుంది కదా. 25 ఏళ్ళ నుంచి వాళ్ళ అబ్బాయిని అక్కడ తీసుకురావడం, భిక్షం ఎత్తుకోవటం, వాడు గుడ్డివాడు, చిన్నప్పటి నుండి వాడికి ఎంతో సేవలు చేశాడు. సడన్లీ వాళ్ళ అబ్బాయి కళ్ళు చూస్తున్నారు, వాళ్ళ అబ్బాయి వీళ్ళని చూస్తున్నారు, వీళ్ళు వాళ్ళ అబ్బాయిని చూసుకుంటున్నారు. కానీ భయం ఎందుకు వచ్చింది? యూదుల అభిప్రాయం. కాబట్టి కొందరి అభిప్రాయము నాలో భయం కలిగించి నాలో సంతోషాన్ని దోచుకుంటుంది. సో డోంట్ గెట్ క్యారీడ్ అవే. డోంట్ డినై యువర్ సెల్ఫ్ విత్ ద హ్యాపీనెస్ బికాస్ సంబడీ హ్యాస్ సమ్ ఒపీనియన్ అబౌట్ యూ. ఎవరో నీ గురించి అభిప్రాయం కలిగి ఉన్నారు కాబట్టి నీలో ఉన్న సంతోషాన్ని ఎందుకు నరికేసుకుంటావు, చంపేసుకుంటావు? వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, ఇంకా 10 మందికి చెప్పుకోనివ్వండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. డోంట్ కిల్ యువర్ ఎగ్జైట్మెంట్ బికాస్ సంబడీ సెడ్ సంథింగ్. అదే జరిగింది ఇక్కడ. పేరెంట్స్ని కూడా అడిగాడు, ఇంకా ఎవరన్నా ఉన్నారా అంటే ఇంకెవరున్నారు? చివరిగా యేసుప్రభు గురించి చూద్దాం. ఈ మిగతా సమయం యేసుప్రభు ఏమన్నాడు, యేసుప్రభు అభిప్రాయం ఏంటి? శిష్యుల అభిప్రాయము, జనసమూహ అభిప్రాయము, మత నాయకుల అభిప్రాయము, తల్లిదండ్రుల అభిప్రాయము, అక్కడున్న ప్రజల జనసమూహం అందరి అభిప్రాయాలు మనం చూసాం. ఈరోజు అభిప్రాయాల గురించి మాట్లాడుతున్నాం.
యేసుప్రభు అభిప్రాయం ఏంటో చూద్దాం. చూడండి 9వ అధ్యాయం మళ్ళీ 2వ వచనానికి రండి. ఇక్కడ యేసుప్రభు అభిప్రాయం చూద్దాం. మొదటి అభిప్రాయం, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు కారణం అని అడగగా ఆయన ఏమన్నాడు? 3వ వచనంలో, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష మగుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు. ఇక్కడ వీడి గ్రుడితనము చర్చా విషయం కాదు. మీరు చర్చా విషయం అనుకుంటున్నారా శిష్యులారా? ఇది చర్చా విషయం కాదు, ఇది దేవుని మహిమపరిచే అవకాశం అంటున్నాడు. సీ ద ఒపీనియన్ ఆఫ్ జీసస్. యువర్ క్రైసిస్ విల్ బి ఎ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఫర్ పీపుల్, బట్ యువర్ క్రైసిస్ విల్ బి ఎ టాపిక్ ఆఫ్ గ్లోరీ టు గాడ్. డూ యు నో దట్? నీలో ఉన్న క్లిష్ట పరిస్థితి, కష్ట పరిస్థితికి ప్రజలు చర్చా విషయంగా మారినప్పటికీ అది దేవుడు ఎలా చూస్తున్నాడంటే, దీనిలో నా పేరు ఎలా నేను మహిమపరచుకోగలను, నా నామాన్ని ఎలా మహిమపరచుకోగలను అని అలా చూస్తున్నాడు నా జీవితాన్ని. ఎప్పుడంటే అది ఆయనకి నేను సమర్పించుకున్నప్పుడు. ఆర్ యు ఏబుల్ టు ఫాలో? హలో, వింటున్నారా? యేసుప్రభు అభిప్రాయం ఎంత తేడా ఉందో చూడండి. వీళ్ళందరేమో దాని గురించి, ఆయన గురించి, స్వస్థత గురించి చర్చలు చేసుకుంటుంటే యేసుప్రభు ఒపీనియన్ లేదు, ఈయన జీవితంలో నన్ను మహిమపరచుకుంటే ఒక అవకాశం నేను చూస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మీకు అదే చెప్తున్నాను. కష్టాల్లో, ఇబ్బందుల్లో గుండా వెళ్తున్నారా? వాళ్ళు ఇలాగన్నారండి, వీళ్ళు ఇలాగన్నారండి అనుకుంటూ కుమిలిపోతున్నావా? వై డోంట్ యు సీ డిఫరెంట్లీ? యేసు కళ్ళతో చూడు. యేసు కళ్ళతో చూస్తే దీనిలో దేవుని మహిమపరిచే ఒక అవకాశం ఉంది. There is an opportunity that God can be glorified even through your crisis, your helplessness. అది యేసు ప్రభు యొక్క అభిప్రాయం ఇక్కడ మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా ఆయన్ని ఒకలాగా చూస్తే యేసు ప్రభు ఆయన్ని ప్రేమతో చూశాడు. ఆయన్ని ప్రేమతో చూసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ప్రేమతో చూశాడు. ఈ వ్యక్తి యొక్క సామర్థ్యం కాదు, ఈ వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగానే ఆ వ్యక్తిని మార్చి, గురుడితనం తీసివేసి ఆయన జీవితాన్ని, తన నామాన్ని మహిమపరచుకుండే ఒక వేదికగా మార్చుకున్నాడు. యువర్ డిసెబిలిటీ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. డూ యు నో దాట్? నా చేతగానితనము, నా బలహీనతే దేవుడు దాన్ని ఒక వేదికగా మార్చి దాని మీద ఆయన ఆసీనుడై తన నామాన్ని మరిపరుచుకుంటాడు. లీవ్ ఇట్ టు గాడ్. లీవ్ ఇట్ టు గాడ్. అందుకే ఆయన ఏం చేశాడో చూడండి. ఆయన ఏం చేశాడు? దేవుని క్రియలు, నేను ఈ లోకమునకు ఉన్నప్పుడు లోకమునకు వేలు కలుగును అని చెప్పి 6వ వచనం, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి బురద చేసి కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయి కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. అతడు వెళ్ళి కడుక్కున్నాడు, దృష్టి గలవాడై వచ్చెను. ఇప్పుడు మీరు ఆలోచించండి, బైబిల్లో ఇంకొక గుడ్డివాడు ఉన్నాడు. ఎవరైనా? బర్టెమియా. బర్టెమియాకి ఏం చేశాడు? బురద పూసి ఎక్కడైనా కడుక్కొని రమ్మన్నాడా? మరి ఆయనకు మాత్రం డైరెక్ట్గా చూపించేశాడు. ఈయనకు మాత్రం మళ్ళీ బురద కట్టుకొని బురద పూసి కంటికి చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ బురద పూసిన వ్యక్తి ఎవరో తెలియదు. ఇంకా బర్తిమేకి ఇమీడియట్గా తెలుసు, ఎందుకంటే ముందుగానే అక్కడ వెళ్తుంది యేసుప్రభు అని విన్నాడు. యేసయ్యా సహాయం చేయమని కోరుకున్నాడు. ఈ గ్రుడ్డివాడికి అక్కడ వెళ్ళేది యేసుప్రభు అని తెలియదు, యేసయ్యా అని సహాయం కోరుకోలే. కానీ ఆ డిస్కషన్లోనే యేసుప్రభు ఆయనకు అద్భుత కార్యం చేశాడు. అక్కడ ఆగాడు. ఈ వ్యక్తి నాకు చూపు కావాలని అడగలే, కానీ దేవుడు తన జీవితంలో ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో కార్యం చేశాడు. కళ్ళు, చూపు పొందాడు. ఒకటి, యేసు ప్రభు ఆ వ్యక్తిని ప్రేమతో చూశాడు. ప్రభువు మన బలహీనతలను చూడడు, మనల్ని చూస్తాడు. గాడ్ డజంట్ సీ మై డిసబిలిటీస్, హీ సీస్ మీ.
నన్ను చూస్తున్నాడు. మనం ఏంటంటే మన సమస్యలన్నీ ఆయన ముందు పెడతాం, ఈ సమస్యలు పరిష్కరిస్తాడు, కానీ నన్ను, నా జీవితాన్ని కోరుకుంటున్నాడు. ప్రేమతో చూశాడు, ప్రేమతో కార్యం చేశాడు. ఈ వ్యక్తి బురద పూసుకొని వెళ్ళేలోగా యేసుప్రభు అక్కడ లేడు. ఆయన తిరిగి వచ్చేలోగా యేసుప్రభు కనపట్టాలే. ఒకవేళ యేసుప్రభు అక్కడ ఉన్నా కూడా వాడికి తెలియదు ఏనే చేశాడని కదా, ఆయనకి తెలియదు. చూడండి, వీళ్ళ మధ్య సంభాషణతో మనం ముగించుకుందాం. ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు, ఆ వ్యక్తికి ఒక నిరీక్షణ కలిగించాడు, జీవితంలో ఒక పర్పస్ ఇచ్చాడు. గ్రుడ్డివాడిగా బిచ్చగాడిగా అక్కడే కూర్చొని ఉన్నాడు. నా బతికింతే అనుకున్నాడు. ఏ మేరీ కిస్మత్ కి బాత్ హై, అమ్మాయి జిందగీ భర్ యహీ రహూంగా అని. నో, యేసు ప్రభు ఆయన జీవితాన్ని మార్చి ఆయనకి దృష్టిని ఇచ్చేసి ఆయన జీవితానికి ఒక నిరీక్షణ కలిగించాడు, ఒక హోప్ ఇచ్చాడు. కానీ ఆయన ఎవరో తెలియదు. యేసుప్రభు ఆ క్రౌడ్లోనే ఉన్నాడు, కానీ ఆయనకు తెలియదు. అయితే చివరిగా అది చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటిదాకా ప్రజలు గ్రుడ్డివాడి గురించిన అభిప్రాయాలు చూసాం, గ్రుడ్డివాడి గురించి యేసయ్య అభిప్రాయాలు చూసాం. ఈ అభిప్రాయాలన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఈ గ్రుడ్డివాడు యేసుప్రభు గురించి ఏమనుకుంటున్నాడు అన్నది, ఇది ఇంపార్టెంట్. ఈ మిగతా 2-3 నిమిషాల్లో నేను చెప్తాను. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ నాట్ అబౌట్ పీపుల్స్ ఒపీనియన్ అబౌట్ మీ. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మై ఒపీనియన్ అబౌట్ జీసస్. యేసు గురించి నేనేమనుకుంటున్నాను. మీకు అందుకే స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసుప్రభుడు అడిగాడు కదా. అలాగ అడిగినప్పుడు మన జవాబేంటి? ఈ గ్రుడ్డివాడు ఇచ్చిన జవాబులోనే 3 మాటలు ఇక్కడ చెప్తాను. 3 మాటలు మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా యేసుప్రభు గురించి ఏమన్నాడంటే చూడండి, 12. వారు ఆయన ఎక్కడున్నాడని అడగగా వాడు నేనెరుగను అన్నాడు. ఎవరైనా కానీ ఆ యేసు గురించి ఆయన మొదటి ఒపీనియన్ ఏంటో తెలుసా? కొంచెం ముందుకు రండి. 11వ వచనంలో వాడు యేసు అను ఒక మనుష్యుడు అన్నాడు. ఒక మనుష్యుడు, ఎ మ్యాన్. సో యేసుప్రభు గురించి మొదటి అభిప్రాయం ఏంటి? గుడ్డివాడిది, ఒక మనుష్యుడు అని అన్నాడు. సరేనా? ఇప్పుడు కొంచెం 17వ వచనానికి రండి. యేసుప్రభు గురించిన అభిప్రాయం కొంచెం అప్గ్రేడ్ అయింది, కొంచెం హయ్యర్ లెవెల్కి వచ్చాడు. ఏంటి హయ్యర్ లెవెల్? ఏమన్నాడు? ఆయన ఒక ప్రవక్త. ఇంతకుముందు ఏమన్నాడు? ఒక మనుషుడు. ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చేశాడు యేసుప్రభు. ఆయన ఒక ప్రవక్త అండి. ఇక్కడ మీరు గమనించండి, ప్రజలు ఈయన గురించిన అభిప్రాయం ఇంపార్టెంట్ కాదు, ఈయన యేసును గురించిన అభిప్రాయం ఇంపార్టెంట్. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ మై ఒపీనియన్ అబౌట్ జీసస్, నాట్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ. నా గురించి ప్రజలు అనుకుంటారు, అనుకోకపోవచ్చు. ఒకరోజు మనకు తీర్పు ఎప్పుడు వస్తుందంటే, ప్రజలు నీ గురించి ఏమన్నారు, ప్రజలు వాళ్ళు ఏమన్నారు, మిమ్మల్ని ఎంతగా పొగిడారు, అది కాదు ఇంపార్టెంట్. యేసుప్రభు అడిగేది ఏంటంటే, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? రేపు తీర్పు తీర్చబడేది నేను యేసయ్య గురించిన అభిప్రాయం ఏంటి, యేసయ్య గురించి నేను ఏమనుకుంటున్నాను, ఆయన నా జీవితంలో ఎవరు? ముందుగా మనుష్యుడు అన్నాడు, ఆ తర్వాత ప్రవక్త అని అన్నాడు. ఆ తర్వాత మీరు చూస్తే యేసు ఆయన్ని ఎన్కౌంటర్ చేశాడు. యేసుకు ఆయన మధ్య సంభాషణ జరిగింది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. 35వ వచనంలో పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని అంటూ అక్కడి నుంచి మనం తెలుస్తాం. 35వ వచనం కల్లా ఏమైందంటే, ఆయన మొత్తం మూటగట్టి బయట బారేశారు. ఎవరిని? గుడ్డివాడు, చూపు పొందిన గుడ్డివాడిని సమాజం ఏం చేసింది, మతం ఏం చేసింది, తీసి బయట పారేసింది. అలాంటి వాడిని వెదక్కి అవునా? చూడండి 35వ వచనంలో, యేసు వానిని కనుగొని నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ముందు ఆయన చూశాడు, చూపించాడు.
ఇప్పుడు కనుగొన్నాడు. ఇప్పుడు ఆయనకి కావాల్సింది శరీర చూపు కాదు, నేత్రాలు కాదు, ఆయనకు కావాల్సింది ఆధ్యాత్మిక నేత్రాలు. ఆధ్యాత్మిక నేత్రాలు కూడా ఇచ్చాడా? ఇచ్చాడు. చూడండి 36, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగింది. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వసించుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా ఆయన యొక్క మూడో అభిప్రాయం ఏంటి చెప్పండి ఇప్పుడు? ఏమన్నాడు? ప్రభువా. ఒక మనుషుడు, ఒక ప్రవక్త, ప్రభువా, ద బెస్ట్ ఒపీనియన్. ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు నీవు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడుగుతున్నాడు. ఈరోజు ప్రజలు నా గురించి ఎలాగంటున్నారు అలాగ అనుకోని, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఈ మాటలు వింటున్న మీరు ఎక్కడున్నా సరే, వాట్ డూ యూ థింక్ అబౌట్ జీసస్? ఈజ్ హీ జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్? ఈజ్ హీ జస్ట్ ఏ పర్ఫార్మర్ ఆఫ్ మిరకల్స్? ఆర్ ఈజ్ హీ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్? ఆయన ఒక మానవుడా, ఒక ప్రవక్త, గొప్ప కార్యాలు చేసే ప్రవక్త, లేక ప్రభువా? అక్కడే ఆయన మనోనేత్రాలు తెరుచుకున్నాయి కదా, మనోనేత్రాలు తెరుచుకున్నాయి. అంటే యేసు ప్రభు ఆయన ఈ భౌతిక నేత్రాలు తెరిచాడు, ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. యేసు ప్రభువును ప్రవక్తలా చూశాడు, మనుషుడిగా చూశాడు. ఆత్మీయ నేత్రాలు తెరుచుకున్న వెంటనే ప్రభువుగా, రక్షకుడుగా చూశాడు. ఇక్కడి నుంచి వెళ్ళే ముందు యేసు ప్రభు గురించి నీ అభిప్రాయం ఏంటి? ఆయన చాలా మంచి దేవుడు అండి, అందరి దేవుడి కంటే చాలా మంచి దేవుడు అండి. నేను మంచి దేవుడి గురించి మాట్లాడలే. ఈజ్ హీ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్? ఆయన నీ జీవితానికి ప్రభువా? ఆయన నేత్రాలు తెరుచుకున్నాడు, యేసుక్రీస్తును కళ్ళారా చూశాడు. మనోనేత్రాలు తెరుచుకున్నాడు, యేసుక్రీస్తును ప్రభువుగా చూశాడు. ఎందుకంటే ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగిస్తే ఆ యేసు ప్రభు వచ్చి ఆ గ్రుడ్డితనాన్ని తీసేశాడు. ఈరోజు ఇంకా పాపంలోనే ఉన్నావా? యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ వాక్యం కొరకై వందనాలు. ప్రజలు ఏమేమో అనుకుంటారు మా గురించి, వాటి వల్ల మేము ప్రభావితులం కాకుండా చివరిగా ఒకరోజు మీ దగ్గర నిలబడినప్పుడు నిన్ను ప్రభువా అని పిలిచే నోరు మాకు ఇవ్వండి. ఆ మాటలు మా నుండి రావాలి. ఫైనల్గా ప్రభువా, మీరు మీ గురించి ఏమనుకుంటున్నామో అదే మా యొక్క నిత్యత్వానికి కారణంగా ఉంటుంది. కాబట్టి నిన్ను ప్రభువుగా కలిగి, రక్షకుడిగా కలిగి ఉండుటకు సహాయం చేయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆరాధనలో మంచి వాక్యంతో సంఘాన్ని పోషించిన మన సంఘ కాపరి రెవరెండ్ జఫన్య పీటర్ గారికి సంఘపక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో యొక్క ఆరాధనలో మొట్టమొదటిసారిగా మాతో కలిసి ఎవరన్నా కూడా మీరు ఆరాధిస్తున్నట్లయితే ఒక్క క్షణం మీరు ఉన్న స్థలంలో లేచి నిలబడాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా హెసిటేట్ చేయదండి, మిమ్మల్ని ఏ ప్రశ్నలు వేయము. దయచేసి ఎవరైనా కూడా మొట్టమొదటిసారిగా ఆరాధిస్తున్నట్లయితే మాతో మరొక క్షణం మీరు ఉన్న స్థలంలో లేచి నిలబడాలని కోరుతున్నాం. మీ అందరికీ కూడా యూనివర్సల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మా డేకన్స్ మీకు ఒక కార్డు ఇస్తూ ఉన్నారు, దాని మీద మీ అడ్రస్, ఫోన్ నెంబర్ రాయండి. తర్వాత మా పెద్దలు కాపరి మీతో కాంటాక్ట్లో ఉంటారు. ఒకవేళ మీరు ఈ పట్టణంలో ఉంటున్నట్లయితే దయచేసి ప్రతి ఆదివారం 10 గంటలకు ఈ స్థలంలో ఆరాధన జరుగుతుంది. ఇది ఆరాధన ఆన్లైన్లో కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మీ కొరకు మా సంఘ కాపరి గారు ప్రార్థన చేస్తారు. ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు మా మధ్యలో నిలుచున్న ఈ యొక్క సహోదరులను బట్టి వందనాలు. ప్రభువా, మా మధ్యలో నడిపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రభువా మీరు ఈ పట్టణంలో మరి ఉంచి మీరు ఇంతవరకు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వారు అనుదిన పనులలో, వారి యొక్క ఉద్యోగంలో మీరు సహాయం చేయండి. వారి హృదయ వాంఛలు ఎరిగిన దేవుడవు తండ్రి, వాటిని మీ చిత్త ప్రకారంగా మీరు నెరవేర్చండి. మీ భద్రతలో, మీ కాపుదల్లో ఉంచండి.
యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో ఇది అర్పణల సమయము. మరి ఫిబ్రవరి మాసం మరి ముగిసింది. మరి ఫిబ్రవరి మాసంలో ఎవరెవరైతే దశంభాగాలు ఇచ్చారో, మరి థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ ఇచ్చారో, అలాగే ఎడిఫైస్ ఫండ్కి ఆఫరింగ్స్ ఇచ్చారు. ఈ విధంగా మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆ నోటీస్ బోర్డు మీద పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఈ మార్చి నెలతో ముగుస్తుంది. 2020-21 ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంకా దశంభాగాలు చెల్లించడంలో వెనకబడి ఉన్నారో దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క మాసంలో చెల్లించవలసిందిగా ప్రత్యేక మనవి చేస్తూ ఉన్నాం. మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు మరి ఈ యొక్క విషయాన్ని చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుచేతంటే ఈ యొక్క మందిరాన్ని కొన్ని క్రోర్స్ రూపీస్తో మనం కట్టడం జరిగింది. మరి ఈ విధంగా మనం ఇంత శ్రేష్టమైన మందిరంలో మనం ఆరాధించుకుంటున్నామంటే మరి ఎన్నో అర్పణలు వెనకాల ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇంకా మనకు అనేకమైన అవసరతలు ఉంటున్నాయి. కాబట్టి సంఘంలో ఉండే ప్రతి ఎర్నింగ్ మెంబర్ మీరు దశంభాగాలను సంఘానికి చెల్లించాలి. మరి ఆ విధంగా ఈ యొక్క పరిచర్య ధర్మం క్రమంగా జరిగేటట్లుగా మీరందరూ కూడా సహకరించాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాం. ఇది అర్పణల సమయము కనుక మరి దశంభాగాలు ప్రత్యేక అర్పణలతో మనం దేవుని స్తుతిద్దాం. మన కొయిర్ వారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 583వ పాట యెహోవా సన్నిధిని అనే పాట పాడుచుంటుండగా డేకన్స్ ముందుకు వచ్చి ఈ యొక్క ఆఫరేట్ తీసుకుంటారు. ఎవరైనా కూడా ప్రత్యేకమైన అర్పణలు చెల్లించవలసి దర్చిన వారు డేకన్స్తో పాటు ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆంధ్ర క్రైస్తవ క్రీస్తు 583.
ఆరాధన అయిన తర్వాత యూత్ మీటింగ్ ఉంటుంది. యూత్ మీటింగ్లో మరి ఈ నెల జరిగే యూత్ రిట్రీట్, యూత్ లీడర్స్ క్యాంపు, యూత్ ఫర్ క్రైస్ట్ సేవా భారత్, నేను కూడా అక్కడ స్పీకర్గా పిలువబడ్డాను. కాబట్టి దాని గురించిన వివరాలు ఈరోజు యూత్ మీటింగ్లో తెలియపరచబడుతుంది. మీరు ప్లీజ్ కమ్ ఆఫ్టర్ ద సర్వీస్ 12:30 కల్లా యూత్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక గంట సేపే ఉంటుంది. మీరు దయచేసి యవనస్తులు చాలామంది ఉన్నారు, మీరు రండి, మీకు చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. జేమ్స్ గారు మీతో మాట్లాడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మా గురించి మంచి అభిప్రాయం, మానవుడు పాపము చేసినా కూడా మీరు మా గురించి మంచి అభిప్రాయం కలిగి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఆ మంచి అభిప్రాయంతో మీ కుమారుని లోకానికి పంపించారు. అందుకొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మేము కూడా నీ ఎడల మరి సరి అయిన అభిప్రాయం కలిగి నిన్ను మా ప్రభువుగా రక్షకుడిగా ఉంచుకొనుటకు సహాయం చేయండి. అలాంటి అనుభవం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదన వాక్య పరిచర్య కొరకై వందనాలు, ఈరోజు జరిగే యూత్ మీటింగ్ కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరి కొరకై స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆన్లైన్ ద్వారా నీ వాక్యం విన్న వారిని కూడా మీరు దర్శించండి. ఈ నెల ప్రభా మీ కృపలో భద్రతలో మమ్మల్ని ఉంచండి. కరోనా పరిస్థితులు విషమిస్తూ ఉండగా ప్రభా మీరు మీ కంచె మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ ఉంచి మమ్మల్ని భద్రపరచండి, నడిపించండి. ఎత్తబడిన కానుకలను మీరు ఆశీర్వదించి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వాడబడినట్లు సహాయం చేయండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడునుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి, మా రుణస్థలంలో క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు, మమ్మల్ని శోధనలోకి కిరుని తెంచు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం మనందరితో ఇప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక, ఆమేన్. క్షేమామిచ్చి పంపుము, జీవమానం ఆదరించి మమ్మును పోషించుము. ఈహానిను వేడుకొని బాగుగా Thank you.